Hey guys, welcome back to our channel Valeva Cooking. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ నూడిల్స్. ఇది స్ట్రీట్ స్టైల్ కాదు, పర్ఫెక్ట్ చైనీస్ స్టైల్. సో నేను దాన్ని తీసుకుంటున్న వెజిటేబుల్స్ 2 క్యాప్సికమ్, 4 స్ప్రింగ్ ఆనియన్స్, ఇది ఆప్షనల్, ఒక ఆనియన్, ఇంకా ఒక క్యారెట్. ఇవన్నీ ఒక పొడుగా తరిగినవి. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ వెజ్ హక్కా నూడిల్స్. నేను మినీ ప్యాక్ తీసుకున్నాను. సో చేసే విధానం, ఒక లోతైన బండలు పెట్టి దాంట్లో అరౌండ్ 3 to 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసినాక కొద్దిగా మరిగాక మనం హక్కా నూడిల్స్ వేసుకుంటున్నాం. సో మీకు పొడవుగా కావాలనుకుంటే అలా వేసుకోండి, లేదు పొడవుగా ఇష్టం లేదనుకున్న వాళ్ళు కొద్దిగా తుంచి కూడా వేయచ్చు. సో హక్కా నూడిల్స్ యాడ్ చేసినాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది కూడా ఆప్షనల్. సో ఇవి మనం మొత్తం కంప్లీట్గా ఉడకపెట్టుకోవట్లేదు, ఓన్లీ 15 minutes మాత్రమే, అండ్ ఓన్లీ 70 to 75% వరకే ఉడకపెట్టుకుంటున్నాం. కంప్లీట్గా ఉడకపెట్టుకున్న లైక్ ఓవర్ కుక్ చేసినా కానీ తినేదానికి అస్సలు బాగోదు. సో కేర్ఫుల్గా 70 to 75% మాత్రమే ఉడకపెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే ఇదంతా హై ఫ్లేమ్తో ఉడకపెట్టాను. సో మీరు కూడా హై ఫ్లేమ్తో ఉడకపెట్టుకోండి. లో ఫ్లేమ్తో కనుక అయితే కనీసం అర్ధగంట పడుతుంది. సో హై ఫ్లేమ్తోనే మీరు దగ్గరుండి 15 minutes మాత్రమే ఉడకబెట్టుకోవాలి. 70 to 75% అంటే స్పూన్తో లైక్ కొద్దిగా ఒత్తాక అది పూర్తిగా విరగకుండా లైక్ కొద్దిగా హార్డ్నెస్ ఉండాలి. చూడండి ఇలా. సో పూర్తి కుక్ అవ్వలేదు. సో అంతా అయినాక ఫ్లేమ్ బంద్ చేసి మనం పక్కన లైక్ ఇలా గిన్నె అయినా ప్లేట్ అయినా ఉంటుంది కదండి. సో దాంట్లో ఇదంతా నూడిల్స్ అంతా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కోల్డ్ వాటర్ అయినా లేకుంటే ట్యాప్ వాటర్లో అయినా కొద్దిగా నీళ్ళు పోయాలి. లైక్ అలానే మొత్తం చేత్తో మొత్తం స్మాష్ లాగా చేయకూడదు. సో నేను ఓన్లీ నీళ్ళు వరకే యాడ్ చేసాను దాంట్లో, కొద్దిగా కూల్ అయ్యేదానికి అండ్ ఇంకా మొత్తం ఖర్చుకోకుండా ఉండేదానికి. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 tablespoon ఆయిల్. సో ఇలా వేసినట్టయితే మనం పర్ఫెక్ట్గా నూడిల్స్ చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మనం ముందు వేసుకోకున్నా కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇదే మిస్టేక్ చేస్తారు, లైక్ తీసి పెడతారు, లైక్ అలా ఉంచుతారు. కానీ కాదు, మనం ఖచ్చితంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది అలా పక్క నుంచి ఒక బండలు పెట్టి దాంట్లో ఒక 2 tablespoon ఆయిల్. సో 2 tablespoon అయినా 3 tablespoon అయినా అది మీ ఇష్టం. అండ్ ఇంకేంటంటే త్వరలో నేను గోవన్ స్టైల్ వంటల్ని ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ప్లీజ్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ us. అండ్ ఇంకా ఆ ఆయిల్లో నేను 3 eggsని పగలగొట్టేసాను. సో దీంట్లో నేను ఉప్పు కారం కానీ ఏం వేయట్లేదు. సో ఆయిల్లోనే అలా వేసాను. సో వేసినామంటే మనం మొత్తం కలిపెట్టుకోకుండా పొడిగా చేసుకోకుండా సో కొద్దిగా ఆగినాక అది తిప్పి మనం కట్ చేసుకోవాలి. లైక్ చూడండి, అంతా ఇలా నేను కట్స్ లాగా పెడుతున్నాను. సో ఇలా చేసుకోండి. సో కొద్దిగా కలిపెట్టినాక మొత్తం ఉడికినట్టు అనిపిస్తే సో ఇలా చిన్న కట్స్ని పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు పెద్ద కూడా ఉంచుకోవచ్చు ఎక్కువగా. అండ్ అది ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 to 3 tablespoon ఆయిల్. సో ఆయిల్ యాడ్ చేసినాక నేను ఆవాలు జీలకర్ర ఏం వేయట్లేదు, ఇది చైనీస్ ఫుడ్ కాదు కాబట్టి. సో వాళ్ళు ఆవాలు జీలకర్ర అని ఏం వేసుకోరు. సో ఆయిల్ యాడ్ చేసినాక మొత్తం స్ప్రెడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్. సో ఒక ఆనియన్,
సో నేను అన్నీ ఇలా పొడవుగా తరిగాను. సో చైనీస్ స్టైల్ కాబట్టి. సో ఒక ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్, అది మీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకుంటే నో ప్రాబ్లం. సో ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసినాక నేను ముందుగా సాల్ట్ అని ఏం వేయట్లేదు. సో అలానే కొద్దిసేపు ఉడికినాక ఆ తర్వాత వేద్దాం. సో అవన్నీ కొద్దిగా కలపెట్టాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను త్వరలో గోవన్ స్టైల్ వంటల్ని ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అన్నీ ఇలా కలిపెట్టినాక కొద్దిగా మూత పెట్టేసి కొంచెం అలా ఉంచేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు. సో కొద్దిసేపు ఇలా మూత పెట్టేసినాక ఇది మొత్తం హై ఫ్లేమ్తో ఉడకాలి, లో ఫ్లేమ్తో కాదు. చైనీస్ స్టైల్ ఏ వంట అయినా కానీ హై ఫ్లేమ్తో ఉడుకుతుంది. అండ్ మూత వేసినాక మళ్ళీ కొద్దిగా కలిపెట్టుకొని ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ మీకు తగినంత, మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. సో సాల్ట్ వేసుకున్నాక అలా కొద్దిగా ఉడికినట్టు అనిపిస్తే ఆ తర్వాత నేను ఇప్పుడు కూడా ఏం వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు, ఆయిల్ మాత్రమే. ఆయిల్ కొద్దిసేపు తర్వాత సాల్ట్. అండ్ ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్నాక మనం లో ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్తో అయితే మొత్తం మాడిపోతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒక హాఫ్ టీ స్పూన్ అయినా ఒక టీ స్పూన్ అయినా సాల్ట్, అండ్ 1 టేబుల్ స్పూన్ వినేగర్ కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే కంపల్సరీ అని లేదు. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ మాత్రం హక్కా నూడిల్స్కి కంపల్సరీ. అండ్ 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. సో నేను కారం మేము వేయలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసిన. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా పెప్పర్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ అజినోమోటో వేయాలి. సో అది అన్హెల్దీ కాబట్టి నేను మ్యాగీ క్యూబ్ ఉంటాయి కదా, చికెన్ మ్యాగీ క్యూబ్, అది నాన్ వెజ్ మ్యాగీ క్యూబ్, సో అది వేసాను. సో అది ఒక క్యూబ్ వేసాను. అండ్ ఇప్పుడు 1 టీ స్పూన్ షుగర్ కంపల్సరీ. అండ్ ఇప్పుడు ఇవన్నీ వేసినాక మొత్తం కలబెట్టాలి. సో మొత్తం మనం కిచిడి చేసినట్టు కాదు, అలా పైకి తీసి అటు కిందికి వదిలేస్తున్నట్టు అంతవరకే. ఇదిగోండి ఇలా. సో మనం మామూలుగా కలబెట్టినట్టయితే అది మొత్తం మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. సో అలా చేయకండి ప్లీజ్. ఎందుకో ఇలా స్పూన్తో అలా తీసి, అంటే గెరిటతో ఇలా తీసి కిందికి వేస్తున్నారు కదా అలా. సో మొత్తం అలా లో ఫ్లేమ్తోనే అనండి. అండ్ ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ అంతా వేసి మళ్ళీ ఒకసారి, మీకు అంత కావాలనుకుంటే ముందే మనం నూడిల్స్ వేసే ముందే ఎగ్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ అంతే, సో సింపుల్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సో ఐ హోప్ సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందనేసి. సో ఇది చాలా సింపుల్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంట సింబాల్ని
తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను చూసిన ప్రకారం అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్.